పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి రాజమండ్రి సిటీలో ఏర్పాటు చేయాల్సిన కార్పొరేషన్లో ఏర్పాటు చేయాల్సిన ఫెసిలిటీస్ గురించి. ఫెసిలిటీస్ అంటే రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇలా రివర్ ఫ్రంట్ కావచ్చు, వీటన్నిటి మీద డిస్కషన్ జరిగింది. ముఖ్యంగా వీటన్నిటికీ బడ్జెట్ కావాలి. అయితే ఈ బడ్జెట్కి సంబంధించి గవర్నర్ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది. వారు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కింద ఇంతవరకు దాదాపు 580 కోట్లు వర్క్ చేసుకునేటట్టుగా వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది యూసీఎఫ్ కింద కానీ, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కానీ, యుఐడిఎఫ్ కానీ, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద కానీ, యాన్యుటీ మోడల్ కానీ, వీటన్నిటి మీద కలిపి యాక్చువల్గా దాదాపు 580 కోట్ల వరకు వర్క్స్ స్టార్ట్ చేయమని వారు ఆదేశించారు. దాన్ని ఈరోజు యాక్చువల్గా నేను ఈరోజు అధికారులతోనూ శాసనసభ్యులతో కూర్చొని డిస్కస్ చేశాను. దాని మీద కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఏదైతే ఇంతవరకు ప్లాన్ చేసుకొని ఉన్నారో వాటన్నిటినీ 580 క్రోర్స్కి వర్కౌట్ చేసి స్టేజ్ 1 తర్వాత ఫర్దర్గా కేంద్ర ప్రభుత్వం మళ్ళా ఇచ్చినప్పుడు కొంత వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా వీలు చూసుకొని కొంత ఇవ్వటం జరుగుతుంది. ఏదైనా ఫస్ట్ ఫేజ్లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఒక 580 కోట్లు గవర్నర్ ముఖ్యమంత్రి గారు డిఫరెంట్ ప్రాజెక్ట్ హెడ్స్ కింద ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాజమండ్రి కార్పొరేషన్ ప్రజలందరి తరఫున పుష్కరాలకి. సో కమిషనర్ గారు అటు ప్రజాప్రతినిధులతో కూర్చొని ఇంపార్టెంట్ వైజ్ యాక్చువల్గా తయారు చేస్తే 11వ తేదీ దాని మీద యాక్చువల్గా శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాలుష్యం యాక్చువల్గా పూర్తి తగ్గాలంటే మెయిన్గా ఏంటంటే ట్రీట్మెంట్ చేసి వాటర్ బయటకు వదలాలా. అది బుచ్చయ్య చౌదరి గారు 2014 నుంచి నా వెంట పడుతూనే ఉంటారు. ఎందుకంటే ఎన్నోసార్లు అది తీసుబాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు యూజీడీ అండర్ గ్రౌండ్ చేయడానికి కొంత అమౌంట్ కూడా పెట్టున్నాం. యూజీడీకి ఎంత పెట్టున్నాం? 100 crores. యూజీడీకి 100 crores పెట్టాం కొత్తగా చేయడానికి. ఓవర్ ఏ పీరియడ్ రాజమండ్రి మొత్తం యూజీడీ చేసి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ఆ వాటర్ బయటకు పెట్టేట్టుగా చేస్తే పూర్తిగా కాలుష్యం తగ్గుతుంది. ఆ డైరెక్షన్లో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే డిప్యూటీ సీఎం గారు మనం మాట్లాడారో దాని మీద కూడా సీఎంతో మాట్లాడడం జరిగింది. సీఎం గారు కూడా డైరెక్షన్ ఇచ్చి ఫస్ట్ మొదలు పెట్టండి అంటే 100 crores మొన్న దానికి పెట్టడం జరిగింది. మళ్ళీ డిప్యూటీ సీఎం గారితో కూడా కూర్చొని డిస్కస్ చేసి పొల్యూషన్ బోర్డు నుంచి కూడా వారు కూడా కొంత అమౌంట్ ఇస్తానన్నారు. దాన్ని కూడా తీసుకొని ఫర్దర్గా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇరిగేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఈ 580 కోట్లు ఓన్లీ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైన్స్, వాటరు, వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చరే. రివర్ ఏదైతే రివర్ పక్కన ఘాట్లు గిట్లున్నాయో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి బడ్జెట్ ఇచ్చారు. టెంపుల్స్ వాళ్ళు టెంపుల్స్ చేస్తున్నారు, పంచాయతీ వాళ్ళు పంచాయతీ. అదేవిధంగా మున్సిపాలిటీలో కార్పొరేషన్ R&B రోడ్లు ఉంటే R&B వాళ్ళు చేస్తారు. ఈ విధంగా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చిన బడ్జెట్ని బట్టి చేస్తారు. ఇది ఎక్స్క్లూజివ్గా మున్సిపల్ కార్పొరేషన్కి ఉన్న రోడ్లు, వాళ్ళ వాటర్, వాళ్ళ లైట్స్, వాళ్ళ పార్కులు, వాళ్ళ రివర్ ఫ్రంట్. అంటే ఆ రివర్ ఫ్రంట్ అంటే ఘాట్లు వాళ్ళు చేస్తారు. దానికి ఇంకా ఎక్స్ట్రాగా ఏదైనా చేయాల్సింది వాళ్ళు చేస్తారు. అది నేను మళ్ళీ చెప్తాను చూసి. అది వైడెన్ చేయాలంటే ఎవరైతే ఉన్నారో సైట్ ఉన్న వాళ్ళకి సైట్ వరకు TDR బాండ్స్ ఇవ్వాలి. తర్వాత డెమాలిషన్ కాంపెన్సేషన్ ఇవ్వాలి. దాని మీద కూడా టౌన్ ఎమ్మెల్యే గారు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఏదేమైనా యాక్చువల్గా 1 by 1 చేసుకుంటూ వస్తాం. అన్నీ ఒకసారి చేయాలంటే వీరు కాదు. ప్లాన్ ఎప్పుడైనా చేసేటప్పుడు ఫస్ట్ దాన్ని పబ్లిష్ చేస్తారు. 30 రోజులు చేస్తారు. చేయకుండా ఎప్పుడు చేయరు. అవగాహన లేదంటే ఎట్లా? దాన్ని పబ్లిష్ చేసి చేస్తారు. వాళ్ళకి ఇచ్చి టైం ఇచ్చి ఆ టైం అయిన తర్వాత చేస్తారు. 140 కోట్లు కేవలం డ్రైనేజీకి శాంక్షన్ చేసాం. ఇందులో 140 crores రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో కేవలం డ్రైనేజ్ వర్క్కే శాంక్షన్ చేసాం. రింగ్ రోడ్డు ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ కన్సల్టెంట్ పెట్టి వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా చేయాలనేది అది సెంట్రల్ గవర్నమెంట్తో కూడా సంప్రదిస్తున్నాం, చేస్తాం.